విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుపై వైసీపీ సర్కార్ హయాంలో మోపిన అభియోగాలకు ఆధారాలు లేవని తేల్చిన కూటమి సర్కార్ వెంకటేశ్వరరావుపై తదుపరి చర్యలను నిలుపుదల చేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో అనేక అభియోగాలతో వెంకటేశ్వరరావు సస్పెన్షన్లు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. నిఘా విభాగ అధిపతిగా పనిచేసిన సమయంలో ఏరోస్టాట్ యూఏవీ భద్రతా పరికరాల కొనుగోలు ప్రక్రియలో అక్రమాలకు పాల్పడ్డారంటూ వెంకటేశ్వరరావుపై వైసీపీ ప్రభుత్వం అప్పట్లో అభియోగాలను మోపింది. మరోవైపు వెంకటేశ్వరరావుకు కీలక పదవి దక్కనుందని తెలియవస్తోంది. ఈ క్రమంలో ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. భద్రతా పరికరాల కొనుగోలులో అక్రమాలకు పాల్పడ్డారంటూ 2020 డిసెంబర్ నెలలో ఏబీ వెంకటేశ్వరరావును నాటి వైసీపీ సర్కార్ అభియోగాలు నమోదు చేసింది. వాటిపై విచారణ అధికారిని నియమించింది. మొత్తం 3 అభియోగాల్లో 2 నిరూపితమైనట్లు పేర్కొని ఆయనపై చర్యలకు కేంద్ర హోంశాఖకు లేఖ రాసింది. ఇంక్రిమెంట్లు నిలుపుదల చేసేలా అప్పట్లో కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు ఇవ్వగా ఆయన్ను సర్వీస్ నుంచి తొలగించాలంటూ వైసీపీ సర్కార్ లేఖ రాసింది. అయితే కేంద్రం నుంచి దానిపై ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఈ క్రమంలో ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టు, సుప్రీంకోర్టు, క్యాట్లో న్యాయ పోరాటం చేశారు. ఎట్టకేలకు క్యాట్ ఉత్తర్వులతో ఆయన పదవీ విరమణకు ఒకరోజు ముందు వైసీపీ ప్రభుత్వం ఆయనను ప్రింటింగ్ స్టేషనరీ విభాగం డీజీగా నియమించింది. దీంతో ఈ ఏడాది మే నెలలో ఆ బాధ్యతలు చేపట్టిన రోజే పదవీ విరమణ చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఏబీ వెంకటేశ్వరరావుపై మోపిన అభియోగాలపై విచారణ జరపగా అభియోగాలకు ఆధారాలు లేవని తేలడంతో న్యాయ సలహా, అడ్వకేట్ జనరల్ సలహా తీసుకుని ఈ అంశంలో ఆయనపై తదుపరి చర్యలన్నీ నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏబీ వెంకటేశ్వరరావుపై మోపిన అభియోగాల్లో వాస్తవం లేదని నిర్ధారణ కావడంతో ఆయనపై తదుపరి చర్యలు ఉపసంహరించుకుంది. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆయన పదవి విరమణ తర్వాత లభించే ప్రయోజనాలన్నీ యథాతథంగా పొందే అవకాశం ఏర్పడింది. చెయ్యని తప్పుకు 5 ఏళ్ల పాటు వైసీపీ ప్రభుత్వంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఆయన ఎట్టకేలకు వాటి నుంచి బయటపడ్డారని విశ్లేషకులు చెబుతున్నారు. ఏబీవీపై ఉన్న కేసుల్లో 2 గతంలోనే కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకుంది. మరో కేసుపై నిర్ణయం పెండింగ్లో ఉంచింది. తాజాగా దానిపై కూడా నిర్ణయం తీసుకుంది. నిఘా పరికరాల కొనుగోళ్లలో అవినీతి జరిగిందంటూ జగన్ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు ఏబీవీని వేధించింది. అసలు కొనుగోలు చేయని పరికరాల్లో అవినీతి ఎక్కడుందని అన్నందుకు హద్దులు మీరారని, సాక్షులను బెదిరిస్తున్నారని ఆయనపై కేసుల మీద కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేసింది. ఏబీవీని సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలంటూ కేంద్రానికి ప్రతిపాదించింది. 2019 నుంచి 5 ఏళ్ల పాటు సస్పెన్షన్, కేసులు, క్రమశిక్షణా చర్యలు ఎదుర్కొంటూనే న్యాయ పోరాటం చేశారు ఏబీ వెంకటేశ్వరరావు. గత వైసీపీ ప్రభుత్వం తనను వేధించిన తీరు, చేయని తప్పులకు విధించిన సస్పెన్షన్లు, తప్పుడు కేసుల నుంచి విముక్తి కోసం ప్రభుత్వానికి ఏబీవీ విన్నవించుకున్నారు. ఏబీ వెంకటేశ్వరరావు గత టీడీపీ ప్రభుత్వంలో నిఘా విభాగం అధిపతిగా పనిచేశారు. అప్పట్లో ఇజ్రాయెల్ నుంచి నిఘా పరికరాల కొనుగోళ్లకు ఆకాశ్ అడ్వాన్స్డ్ సిస్టమ్ అనే సంస్థకు 2018 అక్టోబర్ 31న 35 లక్షలు చెల్లించినట్లు వైసీపీ ప్రభుత్వం అభియోగాలు మోపింది. ఏసీబీ విచారణకు ఆదేశించింది. రూపాయి ఖర్చు చేయలేదని చెబుతున్నా అవినీతి జరిగిందంటూ 2020 మార్చి 7న ఏబీవీని సస్పెండ్ చేసింది. దీంతో న్యాయ పోరాటానికి దిగిన ఏబీవీ క్యాట్ ఆదేశాలతో 2 ఏళ్ల తర్వాత 2022లో పోస్టింగ్ దక్కించుకున్నారు. ఆ సమయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తనపై కుట్రపూరితంగా కొందరు వ్యక్తులు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అవకాశంగా ప్రభుత్వ చర్యలపై బహిరంగంగా మాట్లాడినందుకు ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ ప్రకారం జగన్ ప్రభుత్వం క్రమశిక్షణా చర్యలకు సిద్ధపడింది. అప్పట్లో కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ ముందు హాజరైన ఏబీవీ తనను కుట్రపూరితంగా ఇరికించేందుకు ఎవరెవరు ఫోర్జరీ పత్రాలు సృష్టించారో వివరించారు. ఆల్ ఇండియా సర్వీస్ నిబంధనలు అతిక్రమించలేదని స్పష్టం చేశారు. అయినా సంతృప్తి చెందని జగన్ సర్కార్ సాక్షులను బెదిరిస్తున్నారంటూ మరోమారు ఏబీవీని సస్పెండ్ చేసింది.
ఈ క్రమంలో మీడియాతో మాట్లాడారని, ఏబీవీకి గత వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన 2 ఛార్జీ మెమోలను ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకుంది. సర్వీస్ నిబంధనల ప్రకారం గత ప్రభుత్వం విచారణ అధికారిని నియమించకుండా కాలయాపన చేసింది. వాటిని జారీ చేసి ఏడాది పూర్తి కావడంతో ఆ ఉత్తర్వులు నిరర్ధకంగా మారాయి. ఈ నేపథ్యంలో ఛార్జీ మెమోలను ఉపసంహరించుకుంటూ కూటమి ప్రభుత్వం అక్టోబర్లోనే ఉత్తర్వులు ఇచ్చింది. తాజాగా పెండింగ్లో ఉన్న కేసులో తదుపరి చర్యలను నిలిపివేసింది. దీంతో ఈ కేసు నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.